అగ్రరాజ్యం అమెరికా తన పనులన్నీ మానుకుని ప్రత్యేక విమానాల్లో తన టాప్ అధికారుల్ని ఢిల్లీకి ఎందుకు పంపింది? డొనాల్డ్ ట్రంప్ నిద్రపోగొడుతున్న ఆ ఇండియా యూరప్ డీల్ ఏంటి? విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ డిప్లొమసీ ముందు అగ్రరాజ్యం ఎందుకు తల వంచింది? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, అమెరికా అకస్మాత్తుగా భారత్ మీద ఇంత ప్రేమని ఒలకబోయడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అదే భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరుగుతున్న FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. గత 20 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఈ ఒప్పందం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. దీనివల్ల అమెరికాకు వచ్చే నష్టమేంటి? ఒక్కసారి భారత్ మరియు యూరప్ ఈ ఒప్పందం మీద సంతకం చేస్తే మన దేశ వ్యాపారం అమెరికా నుంచి యూరప్ వైపు మళ్లుతుంది. అంటే భారత్ అనే అతిపెద్ద మార్కెట్ అమెరికా చేతిలో నుంచి జారిపోతుంది. అమెరికా తన షరతుల మీద వ్యాపారం చేయాలని చూస్తుంది. కానీ భారత్ ఇప్పుడు మా షరతులు వింటేనే రండి అని చెబుతోంది. వాషింగ్టన్లోని ఇంటెలిజెన్స్ వర్గాలకి ఈ సమాచారం అందగానే అక్కడ హడల్ మొదలైంది. భారత్ లాంటి వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోతే ఆసియాలో అమెరికా ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వారికి అర్థమైంది. అమెరికా పంపిన ప్రతినిధి బృందం మామూలుది కాదు. ఇందులో మైక్ రోజర్స్ ఉన్నారు. ఈయన అమెరికా హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్. ఫ్రెండ్స్, గమనించండి, అమెరికా రక్షణ బడ్జెట్, ఆయుధాల తయారీ మరియు విదేశీ సైనిక ఒప్పందాల్ని నియంత్రించే అత్యంత శక్తివంతమైన కమిటీ ఇది. వీరితో పాటు ఆడమ్ స్మిత్ మరియు జెమీ టోనిక్స్ వంటి కీలక నాయకులొచ్చారు. వీరు జయశంకర్ని కలవడానికి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? వీరి అసలు టార్గెట్ కేవలం వ్యాపారం కాదు, డిఫెన్స్. భారత్ ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాలు, స్కార్పియన్ సబ్మెరైన్లు కొంటోంది. అంటే మన డిఫెన్స్ మార్కెట్ అమెరికా నుంచి యూరప్ వైపు వెళుతోంది. అమెరికా ఆయుధ కంపెనీలకి ఇది మింగుడు పడ్డం లేదు. అందుకే మైక్ రోజర్స్ బృందం భారత్ని బుజ్జగించడానికి, అమెరికా ఆయుధాలపై మరిన్ని రాయితీలు ఇస్తామని ఆశ చూపించడానికి ఇక్కడికొచ్చారు. సౌత్ బ్లాక్లో జరిగిన ఆ సమావేశంలో ఎస్ జయశంకర్ తనదైన శైలిలో అమెరికాకి షాక్ ఇచ్చారు. అమెరికా ఎప్పుడూ ఒక పద్ధతి పాటిస్తుంది. మొదట బెదిరించటం, ఆ తర్వాత లొంగదీసుకోవడం. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని భారత్పై అమెరికా 2 ఏళ్లుగా ఒత్తిడి తెస్తోంది. కానీ జయశంకర్ క్లియర్గా చెప్పారు, మా విదేశాంగ విధానం మా జాతీయ ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుంది. అమెరికా ప్రతినిధులు ఇండో పసిఫిక్ భద్రత గురించి మాట్లాడితే జయశంకర్ భారత్ యొక్క ఆర్థిక భద్రత గురించి మాట్లాడారు. మీరు మాకు ట్రేడ్ డీల్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే మేము యూరప్ వైపు వెళ్ళక తప్పదు అని భారత్ ఒక గట్టి సంకేతాన్ని పంపింది. ఫ్రెండ్స్, అమెరికాకు భారత్ ఎందుకు అవసరమో తెలుసా? దాని మనుగడ కోసం. ఆసియాలో చైనా అనే డ్రాగన్ ఆగట్లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ హెల్ప్ లేకుండా సాధ్యం కాదు. ఒకవేళ భారత్ కనుక అమెరికాకు దూరమైతే ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా పప్పులు ఉడకవు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ అడిగినవన్నీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది చైనాకు కూడా ఒక హెచ్చరిక. భారత్ మరియు యూరప్ కలిస్తే అది చైనాకు కూడా ముప్పే. కానీ భారత్ ఇక్కడ ఒక డబుల్ గేమ్ ఆడుతోంది. అటు అమెరికాని, ఇటు యూరప్ని తన వైపు తిప్పుకుని చైనాకు చెక్ పెడుతోంది. మనం కొంచెం హిస్టరీలోకి వెళితే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా తన 7th ఫ్లీట్ యుద్ధ నౌకల్ని భారత్ని భయపెట్టడానికి పంపింది. అప్పట్లో అమెరికా మన శత్రువు. కానీ 2026 నాటికి సీన్ రివర్స్ అయింది. అప్పుడు మనల్ని భయపెట్టిన దేశం ఈరోజు మనల్ని బతిమాలుకుంటోంది. దీనికి కారణం భారత్ సాధించిన ఆర్థిక మరియు సైనిక బలం. ఒకప్పుడు ఎస్ట్రేంజ్డ్ డెమోక్రసీగా ఉన్న ఈ 2 దేశాలు ఈరోజు ఇండిస్పెన్సిబుల్ పార్ట్నర్స్గా మారాయి. భారతదేశం ఇప్పుడు నాన్ అలైన్మెంట్ నుంచి మల్టీ అలైన్మెంట్ వైపు వెళ్ళింది. మనం అమెరికాతో క్వాడ్లో ఉన్నాం, రష్యాతో బ్రిక్స్లో ఉన్నాం, ఇప్పుడు యూరప్తో FTA చేసుకుంటున్నాం. ఇదే కొత్త భారత రాజనీతి. మనం ఎవరికీ బానిసలం కాదు, అందరితోనూ స్నేహంగా ఉంటూ మన ప్రయోజనాల్ని కాపాడుకుంటున్నాం. అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, మెటా, యాపిల్ వంటి సంస్థలకి భారత్ అతిపెద్ద యూజర్ బేస్. భారత్ కనుక తన డేటా లోకలైజేషన్ చట్టాల్ని కఠినం చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే మార్కో రోజర్స్ బృందం టెక్నాలజీ షేరింగ్ విషయంలో కూడా భారత్ అడిగినట్టే చేయడానికి అంగీకరిస్తోంది. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనే దేశం కాదు, ఐఫోన్ను తయారు చేసే దేశం కూడా. చివరిగా ఫ్రెండ్స్, ఈ హై ప్రొఫైల్ మీటింగ్ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచం ఇప్పుడు అమెరికా చుట్టూ తిరగడం లేదు, భారత్ చుట్టూ తిరుగుతోంది. అమెరికా తన అహంకారాన్ని పక్కన పెట్టి భారత్ దగ్గరకు వచ్చింది అంటేనే అర్థం చేసుకోండి మన దేశం ఎంత శక్తిగా ఎదిగిందో. ఎస్ జయశంకర్ టేబుల్ మీద వాషింగ్టన్ వేసిన ఆ ఎత్తుగడల్ని భారత్ చిత్తు చేసింది. మనం యూరప్తో డీల్ చేసుకుంటాం, రష్యా నుంచి చమురు కొంటాం, అమెరికా నుంచి టెక్నాలజీ తీసుకుంటాం, కానీ ప్రతిదీ మన కండిషన్స్ మీదే జరుగుతుంది. ప్రస్తుతం గ్రీన్లాండ్ విషయంలో అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని దక్కించుకోవాలని చూస్తుంటే డెన్మార్క్ మరియు ఐరోపా సమాఖ్య దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఐరోపాకి ఇప్పుడు అమెరికా ఒక భరోసా ఇచ్చే దేశంగా కాకుండా
తన స్వార్థం కోసం మిత్రదేశాలనే ఇబ్బంది పెట్టే అగ్రరాజ్యంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే భారత్ పాత్ర కీలకంగా మారింది. ఐరోపా దేశాలు ఇప్పుడు అమెరికా అహంకారానికి భయపడి భారత్ వంటి ప్రజాస్వామ్య నమ్మకమైన దేశం వైపు మొగ్గు చూపుతున్నాయి. అమెరికాకున్న భయం ఏంటంటే ఐరోపా దేశాలు గనక రక్షణ మరియు వ్యాపారం కోసం భారత్ని తమ ప్రధాన భాగస్వామిగా ఎంచుకుంటే అట్లాంటిక్ సముద్రం అవతల అమెరికా పట్టు పూర్తిగా పోతుంది. అందుకే మైక్ రోజర్స్ బృందం ఢిల్లీకి పరిగెత్తుకొచ్చి మేం కూడా మీతో ఉన్నామని చెప్పుకోవాల్సి వచ్చింది. అమెరికాకున్న అతిపెద్ద బలం దాని డాలర్. కానీ భారత్ ఇప్పుడు ఆ డాలర్ పునాదుల్నే కదిలిస్తోంది. రష్యాతో రూపాయి రూబుల్ వ్యాపారం, యుఏఈతో రూపాయి దిర్హాం వ్యాపారం విజయవంతం కావడంతో అమెరికా గజగజ వణికిపోతోంది. ఇప్పుడు ఐరోపా సమాఖ్యతో జరిగే FTA ఒప్పందంలో కూడా లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ గురించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఐరోపా దేశాలు కూడా డాలర్ని పక్కన పెట్టి భారత్తో నేరుగా రూపాయి లేదా యూరోల్లో వ్యాపారం చేయడం మొదలు పెడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకది శవపంచనామా రాయడమే అవుతుంది. ట్రంప్ దూత మైక్ రోజర్స్ జయశంకర్ని కలిసి డాలర్ వ్యవస్థని దెబ్బతీయకండి అని పరోక్షంగా బతిమాలుకున్నారని దౌత్యవర్గాల భోగట్ట. రక్షణ రంగంలో భారత్ ఇప్పుడు కేవలం బయర్ మాత్రమే కాదు, మనం ఇప్పుడు టెక్నాలజీని కూడా మనమే నియంత్రించాలి అనుకుంటున్నాం. ఫ్రాన్స్ మనకి రాఫెల్ విమానాల సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధమైంది. అంటే మన విమానంలో మనం ఏ మిసైల్ అయినా అమర్చుకోవచ్చు. ఇంతకాలం అమెరికా తన ఆయుధాల సోర్స్ కోడ్ ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఐరోపా దేశాలు భారత్కు అన్నీ ఇవ్వడానికి సిద్ధమవడంతో అమెరికా తన పంతం తగ్గించుకుంది. మీరు మా దగ్గరే యుద్ధ విమానాలు కొనండి, మేము GE సెట్ ఇంజిన్ టెక్నాలజీని 100% బదిలీ చేస్తామని అమెరికా ఇప్పుడు కొత్త ఆఫర్లు ఇస్తోంది. ఇది భారత దౌత్యం సాధించిన విజయం. శత్రువులనే కాదు మిత్రుల్ని కూడా దారికి తెచ్చుకోవడమే అసలైన చాణక్య నీతి. అమెరికాకి మరో టెన్షన్ ఏంటంటే భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు, అది ఆఫ్రికా, ఆసియా మరియు లాటిన్ అమెరికాలోని 100కు పైగా దేశాలకు అంటే గ్లోబల్ సౌత్ దేశాలకి గొంతుగ్గా మారింది. G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ని శాశ్వత సభ్యునిగా చేర్చడం ద్వారా మోదీ గారు తన పవర్ని నిరూపించారు. ఒకవేళ అమెరికా భారత్ని ఇబ్బంది పెడితే ఈ 100 దేశాలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తుతాయి. ఈ భౌగోళిక రాజకీయ బలం వల్లే అమెరికా తన అహంకారాన్ని పక్కన పెట్టి ఢిల్లీకి వరుస కడుతోంది. ఒకప్పుడు అమెరికా అనుమతి లేనిదే ఐరోపా భారత్తో మాట్లాడేది కాదు. కానీ ఈరోజు ఐరోపా భారత్ వైపు వస్తుంటే అమెరికా పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుకోవాలని చూస్తోంది. ఈ మొత్తం వీడియో మనకు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 21వ శతాబ్దం భారతదేశానిదే. మనం ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య నలిగిపోయే దేశం కాదు, అగ్రరాజ్యాలకే దారి చూపే స్థాయికి దిగాం. వాషింగ్టన్ వణికినా, బీజింగ్ కుట్రలు చేసినా భారత్ తన మార్గాన్ని తనే నిర్మించుకుంటుంది. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే మార్కెట్ మాత్రమే కాదు, అది ఒక గ్లోబల్ డిఫెన్స్ హబ్గా మారుతోంది. ఐరోపాకు చెందిన ఫ్రాన్స్ మరియు స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే భారత్లో తమ కర్మాగారాల్ని ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా వడోదరాలో టాటా మరియు ఎయిర్ బస్ కలిసి యుద్ధ విమానాలు తయారు చేయడం అమెరికా రక్షణ రంగానికి గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు తన టెక్నాలజీని రహస్యంగా ఉంచిన అమెరికా ఇప్పుడు గత్యంతరం లేక మనకు అత్యంత కీలకమైన జెట్ ఇంజిన్ టెక్నాలజీని కూడా ఇవ్వడానికి ముందుకొస్తోంది. మైక్ రోజర్స్ బృందం ఢిల్లీకి వచ్చి జయశంకర్ని ప్రసన్నం చేసుకోవాలని చూడడం వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. భారత రక్షణ మార్కెట్ తమ చేతిలో నుంచి జారిపోకూడదని వారు తాపత్రయపడుతున్నారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారత్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి మద్దతుని కూడగట్టుకుంటోంది. అమెరికా ఒత్తిడున్నా రష్యాతో స్నేహం కొనసాగిస్తూనే ఐరోపాతో భారీ ఒప్పందాలు చేసుకుంటోంది. మన దేశం తీసుకుంటున్న డేరింగ్ స్టెప్స్ భవిష్యత్తులో గ్లోబల్ పొలిటికల్ రూట్ని మార్చబోతున్నాయి. మనం ఇప్పుడు ఎవరి సైగలతోనూ నడిచే దేశం కాదు, ప్రపంచాన్నే మన వైపు తిప్పుకునే శక్తి. మరి మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సరైనవేనా? అమెరికాని మనం నమ్మచ్చా, లేక యూరప్తోనే మన బంధం బలంగా ఉండాలా? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు చాలా ముఖ్యం. వందే మాతరం. జై హింద్, జై భారత్.